ఈరోజు మనం చూడబోతున్నాం ఒక అద్భుతమైన ప్రదేశం, అలప్పే బ్యాక్వాటర్స్. ప్రకృతి అందాలు, శాంతియుతమైన జలయాత్రలు, హౌస్ బోట్ అనుభవాలు అన్నీ ఇక్కడ మనల్ని మాయ చేస్తాయి. కేరళ రాష్ట్రంలో ఉన్న ఈ అలప్పి బ్యాక్వాటర్స్ ఎందుకు ప్రపంచవ్యాప్తంగా పర్యటనలకు ఆకర్షిస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. బెంగళూరు నుంచి శుక్రవారం సాయంత్రం 4:25 ట్రైన్కు టికెట్ బుక్ చేసుకున్నాం. కేఎస్ఆర్ బెంగళూరు నుంచి అలప్పి వరకు నేరుగా వెళ్లే ఎక్స్ప్రెస్. రాత్రంతా ప్రయాణం చేసి మరుసటి రోజు ఉదయం 5 గంటలకి అలప్పి స్టేషన్ చేరుకున్నాం. మార్నింగ్ స్టేషన్ దిగగానే మస్కవన్నె నదులు, పచ్చటి చెట్లు, గాలిలో తేమగల పరిమళం, ఇక్కడి వాతావరణం పూర్తిగా భిన్నంగా అనిపించింది. స్టేషన్ నుండి హౌస్ బోటింగ్ పాయింట్కు మేము కారు బుక్ చేసుకుని బోట్ ఓనర్ చెప్పిన అడ్రస్ సెయింట్ థామస్ చర్చ్ దగ్గరికి వచ్చేసాం. మా కోసం హౌస్ బోట్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఈ హౌస్ బోట్ 10,000 ఛార్జ్ చేశారు, ఇంక్లూడింగ్ వెల్కమ్ డ్రింక్, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా. బయట నుంచి పడవలా కనిపించిన లోపల ఒక విశాలవంతమైన హోటల్ మాదిరిగానే ఉంటుంది. హౌస్ బోట్లోకి రాగానే ఒక స్వర్గంలా అనిపించింది. నీటి మీద తేలుతూ ఇల్లు ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్. మార్నింగ్ 11 గంటలకు మా బోట్ స్టార్ట్ అయింది. బోట్లోకి రాగానే లైమ్ జ్యూస్తో అలా బోట్ అంతా తిరిగేశాం. 2 బెడ్రూమ్లు, ఒక హాల్, డైనింగ్ స్పేస్, బెస్ట్ వ్యూ కోసం బాల్కనీ చాలా అందంగా ఉన్నాయి. అలప్పి అధికారంగా ఆలపూజ అని పిలువబడుతుంది. ఇది కేరళ రాష్ట్రంలో ఒక అందమైన ప్రదేశం. ఇది ముఖ్యంగా దాని ప్రకృతి సౌందర్యం, బ్యాక్వాటర్స్, హౌస్ బోట్స్, ప్రతి ఇంటికి ఒక చిన్న పడవ ఉంటుంది. నది ఒడ్డున ఇల్లు, ప్రతి ఇంటి ముందు ఒక పడవ చూడ్డానికి చాలా అందంగా అనిపిస్తుంది. నది గుండా కొబ్బరి చెట్లు, ఒడ్డున ఆకర్షణీయంగా అనిపించే అందమైన ఇళ్ళు, ఆనందాన్ని కలిగించే ఈ వాతావరణం, ఇవన్నీ చూసుకుంటూ ఉంటే మధ్యాహ్నం అయిపోయింది. భోజనాలు కూడా సర్వ్ చేశారు. స్పెషల్గా చేపల కర్రీ, అప్పలం, బనానా చిప్స్, చాలా రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ రెండూ అరేంజ్ చేశారు. నీటి మీద తేలుతూ వేడివేడి చేపల ఫ్రై తింటూ ఉంటే అదొక అద్భుతమైన అనుభూతి. ఇవే కాకుండా అక్కడ చేపల మార్కెట్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్తారు. ఫ్రాన్స్ కావాలన్నా రకరకాల చేపలు అక్కడ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది కొని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్రిపేర్ చేసి మనకిస్తారు. రుచికరమైన ఈ కేరళ వంటలను ఆస్వాదిస్తూ భారతదేశంలోని అతి పొడవైన సరస్సు మరియు కేరళ రాష్ట్రంలో అతి పెద్దదైన వెంబనాడ్ సరస్సు వైపు వెళ్తున్నాం. దీనిని వెంబనాడ్ కాయల్ అని కూడా పిలుస్తారు. ఈ సరస్సు సుమారు 96.5 కిలోమీటర్ల పొడవుతో సుమారు 230 చదరపు కిలోమీటర్ల విస్తరణంలో విస్తరించి ఉంది. ఈ సరస్సు అలప్పూజ, కొట్టాయం, ఎర్నాకుళం వంటి జిల్లాల్లో వ్యాపించి ఉంది. ఇది సముద్రానికి సమీపంలో ఉన్న ఒక పొడవైన ద్వీపంతో వేరు చేయబడి ఉండటం వల్ల ఉప్పు, తీపి మిశ్రమమైన ప్రత్యేక జీవ వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ జీవితం పూర్తిగా నీటి మీదే. పిల్లలు స్కూల్కు పడవలోనే వెళ్తారు. రైతులు పొలాలకు వెళ్ళాలన్నా పడవలోనే ప్రయాణిస్తారు. మన మౌలిక అవసరాలన్నీ ఇక్కడ కాలువలలో విస్తరించి ఉన్నాయి. ఈ బ్యాక్వాటర్లో గవర్నమెంట్ బోట్ స్టేషన్ కూడా ఉంటాయి. ఇక్కడ ప్రజలంతా గవర్నమెంట్ బోట్లోనే ప్రయాణిస్తారు.
ఈ వెంబనాడ్ సరస్సులో ఓనం పండుగ సమయంలో నెహ్రూ ట్రోఫీ పడవల పోటీ జరుగుతుంది. ఇది ఇక్కడ ప్రసిద్ధి. సరస్సులో హౌస్ బోట్లు టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి. మీరు ముందుగానే హౌస్ బోట్ బుక్ చేసుకోవడం వల్ల మంచి సౌకర్యం ఉంటుంది. ఇక్కడ చాలా రకాల బోట్స్ ఉంటాయి. డే క్రూయేజ్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు, లేదా ఓవర్ నైట్ స్టే మీరు చూస్ చేసుకోవచ్చు. అలపి హౌస్ బోట్ ట్రిప్ మీకోసం రెడీగా ఉంది. ఫుల్ ఏసీ హౌస్ బోట్లు, టేస్టీ సౌత్ ఇండియన్ ఫుడ్, సన్సెట్ క్రూయిజ్ అన్నీ ఒకే ప్యాకేజీలోనే. మీరు మీ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్తో వచ్చి అలపి అందాలను ఆస్వాదించండి. ఈ సరస్సులో బోట్ రైడ్ చేయడం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. మధ్యాహ్నం ఆ ఎండలో బోట్ రైడ్ చేస్తూ చల్లటి నీటి చినుకుల తాకిడితో చాలా బాగా అనిపించింది. సాయంత్రం 7 గంటలకు డ్రాపింగ్ పాయింట్ దగ్గర చేరుకొని హౌస్ బోట్ అనుభవంతో, ఎన్నో మెమొరీస్తో మళ్ళీ తిరిగి వచ్చిన కారులోనే కొచ్చి చేరుకొని ముందుగా బుక్ చేసుకున్న హోటల్కి చేరుకున్నాం. రోజంతా అలసిపోయిన మాకు హోటల్ రూమ్ అయితే చాలా హాయిగా అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై హింద్.